నేను చూసిన సినిమా గామి. నిజం చెప్పాలంటే అది ఒక పెద్ద ఫ్లాప్ సునామీ. సినిమా బాగాలేదు భయ్యా. డబ్బులు పెట్టవద్దు భయ్యా, వేస్ట్ చేసుకోవద్దు భయ్యా. డబ్బులు ఊరికనే రావు, అర్థమవుతుంది కదా. సినిమా అంతా విశ్వక్సేన్ గారు వన్ మ్యాన్ షో. ఆయనే కనబడతారు, చిన్నపిల్లప్పుడు క్యారెక్టర్ కనబడతారు. ఇటు చూసినా ఏదో కేజీఎఫ్ ఎలివేషన్ అయిపించారు కానీ పెద్ద వేస్ట్ అబ్బా, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ డిస్కషన్. థియేటర్లు అందరూ పడుకున్నాం భయ్యా. 6 years పాటు ఈ మూవీ తీశారంటున్నారు. 6 years పాటు తీసినా, 7 years తీసినా, 8 years తీసినా ఒక మంచి రిజల్ట్ ఉన్నప్పుడే దాని గురించి దాని కష్టం తెలుస్తుంది భయ్య. సో దీంట్లో ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? ప్లస్ పాయింట్ విశ్వక్సేన్, నెగిటివ్ పాయింట్ విశ్వక్సేన్. టు బి ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే స్టోరీ లేదు, అసలు స్టోరీ లేదు, ఏది లేదు. ఒకటే మంచుకొండ, ఒకటే ఇది. ఆ చాందినీ చౌదరి ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. ఫస్ట్ పాయింట్ మధ్యలోనే ఉంటుంది, మధ్యలోనే పోతుంది. ఆ చుమ్మా కొత్తది కాబట్టి డబ్బులు ఎవడో వేస్ట్ చేసుకోవద్దు, ఎవడో రాకండి బాబు ఫస్ట్ ఇటువంటి సినిమాలకి. మీరు అంతగా చూడాలి అనుకుంటే ఒక 150 రూపాయలు పెట్టి ఆ ఓటీటీలో వచ్చాక ఓటీటీలో చూసుకొని దాంతోపాటు ఇంకెన్నో సినిమాలు చూసుకోవచ్చు. అర్థమైందా? డైరెక్టర్ ప్రాబ్లం, హీరో ప్రాబ్లం కాదండి. అసలు సినిమా ఏమని చెప్తాం, స్టోరీ ఉంది కాబట్టి స్టోరీ ప్రకారం ఆయన తీసుకున్నారు. మెయిన్ స్టోరీ లేదండి సినిమాలోని. కొంతమంది అయితే గ్రాఫిక్స్ అయితే బాగున్నాయి, గ్రాఫిక్స్ ఆర్ఆర్ఆర్కి ఈక్వల్గా ఉన్నాయి, హనుమాన్కి ఈక్వల్గా అంటున్నాయి. సో గ్రాఫిక్స్కి సంబంధించి ఏం చెప్తారు? హనుమాన్కి ఈక్వల్గా ఉందా? హనుమాన్ ఎక్కడండి, నాగలోకానికి లక్కలోకానికి మీరు కొలుస్తున్నారండి. హనుమాన్ వేరు, ఇది వేరు. సినిమా మళ్ళీ చెప్తున్నాను, గామి ఫ్లాప్ మూవీ అండి. అండ్ స్టోరీ లేదు, ఒక బీజిఎం లేదు, ఒకటి ఏది లేదు. విశ్వక్సేన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో విశ్వక్సేన్ గారి కోసం చూసే వాళ్ళు మాత్రమే ఇష్టపడతారు. రిమైనింగ్ అంతా వేస్ట్ అండి, అంతే. బ్రో ఆయన చాలా జోస్గా ఉన్నావు, ఏంది చూసే ఉంది కానీ బాగుంది సినిమా అయితే బాగుంది, నీట్గా ఉంది. గామి మామూలు అల్టిమేట్ అంటే కొత్తగా తీసుకొచ్చారు. కొట్టిందంటావా? ఇట్టని కాదు కానీ ఒక కొత్త ఎక్స్పెరిమెంట్, కొత్త డిఫరెంట్ జోనరు. నిజంగా విశ్వసేన్ అన్న ప్రతి క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే ఇందులో తన క్యారెక్టర్ వైజ్ బాగున్నా కూడా తన యాటిట్యూడ్ అనేది కొద్దిగా మిస్ అయింది అనిపించింది. కానీ అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ సినిమా కాబట్టిగా ఏమాత్రం తగ్గలేదు, బాగుంది. తన ఎనర్జీ లెవెల్స్ అయితే అల్టిమేటెడ్. అలాగే హీరోయిన్ మధ్య మామూలుగా ఎంతవరకు సీన్స్ ఉండాలి అంతవరకే ఉన్నాయి. కానీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా తగ్గింది, లాగ్ అనిపించింది. కానీ అల్టిమేటెడ్ భయ్య. సెకండ్ హాఫ్ అయితే ఇంకో లెవెల్ తీసుకెళ్ళింది. స్లోగా ఇట్లా స్టార్ట్ అయిన సినిమా ఇట్లా పరిగెత్తింది లాస్ట్కి. సూపర్ అంటే డిఫరెంట్ జోనర్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది భయ్య, నిజంగా ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అసలు గ్రాఫిక్స్ కానీ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ సినిమా బాగుంది. నువ్వేమో పాజిటివ్ చెప్తున్నావు భయ్య, మరి చాలా మంది అయితే నెగిటివ్ వస్తుంది, మరి ఏంది అంటారు? కదన్నా నేను జెన్యున్ ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉంటాలకే తీసుకోలేకపోతే. అంటే విశ్వసేన్ ఎంతసేపు చూసినా ఆ పంచ్ డైలాగ్, ఆ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ కానీ అది ఇందులో లేకపోవడం అనేది కొంతమంది జీర్ణించుకోలేదు. క్యారెక్టర్ విశ్వక్సేనకి సెట్ అయ్యే క్యారెక్టర్ అంటావు? అంటే ఆ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది అన్న. సెట్ అయ్యే క్యారెక్టర్ అని కాదు, సెట్ అయ్యే క్యారెక్టరే బాగుంది. అలా చూసిన వ్యక్తిని ఇలా చూడలేకపోతున్నారు. అంటే చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. అదొక్కటే తప్ప ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగా తప్ప మిగతాదంతా ఓవరాల్గా సూపర్. ఓకే, గ్రాఫిక్స్ చూసుకుంటే సలార్లో లాగా ఉందంటారా దీంట్లో? గ్రాఫిక్స్ దాంతో ఏం పోల్చలేమన్నా. అంటే దేని జోనర్ దాని, అంటే ఇది ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి దానికి దీనికి సంబంధం లేదన్న. అంటే ఎంతవరకు ఉండాలన్నా అంతవరకే ఉంది. కానీ ఇంకో సినిమాతో పోల్చి అంత గ్రాఫిక్స్ అనేది కాకుండా ఒక కొత్తగా అనిపించింది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎట్లుంది భయ్య? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది బాగుంది భయ్య, అది నాకు బాగా నచ్చింది. అంటే ఉన్నదే ఒక సాంగ్ అని మంచిగా అనిపించింది. అంటే మ్యూజిక్ తోటి, సాంగ్స్ తోటి, ఆ ఎఫెక్ట్స్ తోటి లేపారు. కానీ సినిమాకి అదొక్కటే చెప్తున్నా కదా సినిమాలో మైన అన్న, కామెడీ అసలు కామెడీ అనేది ఎక్స్పెక్ట్ చేయకరు. ఇలా కామెడీ అనేది ఉండదు. ఏంటి భయ్య స్టోరీ ఏంటి? అదే చెప్తున్నాను కదా భయ్య, ఒక సైన్స్ మీద ఈరోజు ఆధారపడి ఎంతమంది ఉన్నారు, మూఢనమ్మకాల మీద ఎంతమంది ఉన్నారు అనేది. కానీ ఒక డిఫరెంట్ జోనర్ భయ్య. అంటే చూస్తేనే అది అనేది ఉంటుంది. కానీ సినిమా మాత్రం చెమటలు పట్టించిండు అలా అన్నట్టుగా. ఏసీనా కూడా సినిమా చెమటలు పట్టించిండు. అంటే శివరాత్రికి హిట్ అంటావా? శివరాత్రికి మంచి సినిమా అన్న, మంచి సినిమా, ప్రతి ఒక్కరు చూడొచ్చు. అంటే కొన్ని సీన్స్ ఉంటాయి అన్న, కొన్ని సిచ్యువేషన్లు ఉంటుంది. అంటే ఒక 3 జోనర్స్ ఉంటాయి అన్నమాట. హీరో గారితో ఒక జోనర్ అయితే ఇంకోటి, అంటే అన్ని కలిపితే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్. అదంతా చెప్పినాకంటే చూసిందే బెటర్. అంటే ఆ 3 జోనర్లు కలిపితేనే విశ్వసేన్ అనమాట. అది చాలా బాగుంది. ఫైట్స్ ఏ ఉండే భయ్య, ఓన్లీ పులితోటి క్లైమాక్స్ అది ఉంటుంది. ఫైట్స్ ఏ ఉండే భయ్య, ఫైట్స్ ఏం లేవు. మామూలు పులితోటి అదే ఉంటుంది. గామి ఇది ఒక పెద్ద సునామీ అని చెప్పుకోవచ్చు అన్న. విశ్వక్సేన్ అన్న గారి యాక్టింగ్ మాత్రం పీక్స్లో ఉందన్న, నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఆ అఘోరా గెటప్లో చూస్తున్నంతసేపు ప్యూర్ గూస్ బంప్స్ అన్న. అసలు రియల్ అఘోరాని చూస్తున్నంత ఫీల్ వస్తుంది మనకు. ఆ విఎఫ్ఎక్స్లు కానీ, ఆ విజువల్స్ కానీ ఏమన్నా ఉన్నాయన్నా అసలు ఏవో 200 కోట్లు 300 కోట్లు పెట్టి తీసినట్లుంది. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి అవుట్పుట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయాలన్నా. సో ఎమోషనల్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, అసలు కట్టి పడేసే మనల్ని. అండ్ ఒక ట్విస్ట్ చుట్టూ రివీల్ అయినప్పుడు
నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది ఆతృత మాత్రం ప్రతి ఒక్కరికి ఆగదనా, షుగర్ ఉన్న వాళ్ళకైతే అసలు ఆగదు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది నా మూవీ మాత్రం. సింహం సీన్ ఉంటుందన్న ఒకటి, మాది మాత్రం ఇటు నుంచి ఒక సింహం, ఇటు నుంచి ఒక సింహం కనిపిస్తుంది మనకైతే, విశ్వక్సేన్ ఫ్యాన్స్కి అయితే. అంటే ఆ రేంజ్ ఎలివేషన్స్ ఉంటాయన్న, చాలా అంటే చాలా బాగుంది. శివరాత్రి రోజు మంచిగా పూజ చేసుకొని గుడి దగ్గర నుంచి డైరెక్ట్ మొత్తం ఫ్లాప్ మూవీ అంటున్నారు, నువ్వేం పాజిటివ్ చెప్తున్నావు? పిచ్చిన అంటే సారీ, శివరాత్రి రోజు కాబట్టి తిట్టలేకపోతున్నా అన్న. యాజ్ ఎ సినిమా లవర్గా అన్న, ప్రతి సినిమా బాగుంటుంది, సో ఇది కూడా బాగుంది. స్టోరీలో తీసుకెళ్ళడానికి కొంత సమయం పడుతుంది అన్న, దాన్ని ల్యాగ్ అయింది. అది ఏంటంటే వాళ్ళకి సినిమా చూడడం రాదని నేను నువ్వు చూడగానే గజని గుర్తొస్తుంది అంటున్నారు. నా గజనీ ఎందుకన్నా, గజనీ వేరే, ఇది వేరే కాన్సెప్ట్ అన్న. ఇదే మూవీ హాలీవుడ్ వాళ్ళు తీస్తే వా అంటారు, మన వాళ్ళు తీస్తే ఊ అంటారు అన్న. వీళ్ళని అడగనా? అరే సినిమా బాగాలేదు ఎందుకు అన్న? యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉన్నది పూల చొక్క. ఈ సినిమా బాగాలేదని ఎవరైనా చెప్తే అది పగిలిద్ది, పక్కా పగిలిద్ది. ఏం నచ్చింది నీకు ఈ మూవీలో? అరే విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ అన్న, ఇలాంటి యాక్టింగ్ చేయలేదు ఇంకా ఇప్పటి వరకు. అరే లాస్ట్కి ఎన్టీఆర్ అన్న కనిపిస్తాడు సినిమాలో, ఎన్టీఆర్ కనిపిస్తాడు, విశ్వక్సేన్లో ఎన్టీఆర్ కనిపిస్తాడు. పులితోని వేట, విశ్వక్సేన్ అన్నతో ఆట వద్దు, సినిమా బాగాలేదని చెప్పకండి, సినిమా సూపర్ హిట్. గజని మూవీ కనపడుతుంది అంటున్నారు ఈ మూవీలో. ఏ గజని సీన్స్ కనపడుతున్నాయి అంటున్నారు. గజని సీన్స్ లేవు, సినిమా బాగుంది. అరే యాక్టింగ్ ఇలాంటి యాక్టర్ ఎవరైనా చేస్తాడా? మరో ఎన్టీఆర్ లెక్క చేసిండు యాక్టింగ్ సినిమాలో విశ్వక్సేన్ అన్న. ఎన్టీఆర్తో పోల్చుకోవచ్చా? ఎన్టీఆర్తో పోల్చుకోవచ్చు, ఎన్టీఆర్ కనిపిస్తాడు విశ్వక్సేన్ లాస్ట్ ఎండింగ్ సీన్లో చూస్తే అంతే. ఎట్లుంది భయ్యా స్టోరీ, ఎట్లుంది స్టోరీ? కాదన్న, ప్రతి ఇంటికి వేస్తారు దీపావళికి లైటింగ్, ఈ సినిమా హిట్ అని కొట్టుకుంటానంట ఫైటింగ్, అట్లుంది సినిమా. నువ్వు మాత్రం డైలాగ్స్ దుమ్ములు చెప్తున్నావు. అరే మార్నింగ్ వస్తుంది మోషన్, ఏమన్నా చూపించండి హీరో ఎమోషన్. అంబానీ దగ్గర ఉంది డబ్బు, ఈ సినిమాలో ఉంది హీరోకు పెద్ద జబ్బు. సినిమా బాగుంది, ఇలాంటి సినిమా బాగాలేదని చెప్పి కావాలని బాగాలేదని చెప్పి సినిమాని బ్యాడ్ చేయకండి. సినిమా సాంగ్స్ 3 ఉన్నాయి, 2 దేవుని పాటలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, ఒకటి ఎమోషన్ మూవీ ఉంది. ఈ సీన్స్ చూస్తుంటే, గ్రాఫిక్స్ చూస్తుంటే సెవెన్ సెన్స్ గుర్తొస్తుందని చెప్పి చాలా మంది కూడా అంటున్నారు. దీనికి మీ కామెంట్ ఏంటి? సెవెన్ సెన్స్ గుర్తుకొస్తుంది, నాకు ఆ సినిమా గుర్తుకొస్తుంది, నాకు ఈ సినిమా గుర్తుకొస్తుంది కాదు. ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు, ఇంకా రాదు కూడా. అంతే. మార్నింగ్ వస్తుంది మోషన్, ఈ సినిమాలో ఏమన్నా ఇచ్చిండా హీరో ఎమోషన్? అంబానీ దగ్గర ఉంది డబ్బు, ఈ సినిమాలో ఉంది హీరోకి పెద్ద జబ్బు. టోటల్ గా హిట్ సినిమా. నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఏం చెప్తాను? చెప్పే వాళ్ళకి ఏం చెప్తా అంటే, నేను చెప్తున్నా కదా, యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉండి పూల చొక్క, ఈ సినిమా బాగాలేదని ఎవరన్నా చెప్తే మంది పగులుద్ది పొక్క, కంపల్సరీ. సినిమా హిట్. No, it's over. Cab is a cab. 1 minute. Yeah, How is that movie, sir? good. Super film. Sound is super. Okay. Sound is super. He's not given review. How is that movie, man? I've given the review. He's not given the review. Very good Come, we'll film. give Super together. performance. Great movie. Everyone should watch it. Hollywood style Full movie. Hollywood style movie. Everyone should watch. Sound is very good. Sound super acting. Super acting. Vishwak, BGM, everything, camera, VFX, everything super. Must watch. Must watch.